హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిన్ రిజార్ట్స్ సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా పెద్ద పోస్టులు అనే చెప్పుకోవచ్చు. శాలరీస్ కూడా ఒక 50,000 30,000 ఈ రేంజ్లో ఉన్నాయండి. సో కాకపోతే దీనికి మీరు 2 స్టెప్స్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది వీళ్ళు చేస్తారు. ఒకటి టెస్ట్, అంతేకాకుండా ఇంకోటి ఇంటర్వ్యూ. అది కూడా డైరెక్ట్ అనమాట. అంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూలో మనకి టెస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ వేకెన్సీస్లో ఫిలప్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే చూడండి, అన్నీ కూడా ఒక్కొక్క పోస్టులే ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అనిపిస్తారో మ్యాక్సిమం ఈ అడ్రస్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే చూడండి, న్యూ రాజీవ్ నగర్, పాయకాపురం, విజయవాడ 520015, ఓకేనా. రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ స్కిన్ రిజార్ట్స్ సంబంధించిన, ఓకేనా, ఈ సంస్థ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి పక్కాగా గవర్నమెంట్ జాబ్సే, కానీ వీళ్ళు 6 months కాంట్రాక్ట్ బేస్ మీద భర్తీ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు. ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కోసం కావాల్సిన ఆఫీసర్స్ని భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఎవరైతే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో, మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొంచెం శాలరీ వస్తుందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఖాళీగా ప్రిపేర్ అవుతుంటారు. సో ఇలాంటి జాబ్ చేస్తూ మీరు ప్రిపేర్ అయితే మీకు శాలరీ వస్తుంది, ఇటువైపు మీ ప్రిపరేషన్ అవుతుంది, వేరొక మంచి గవర్నమెంట్ జాబ్కి మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 18 నుండి ప్రతి జాబ్కి కూడా 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సీనియర్ కన్సల్టెంట్ ఆయుర్వేదకు వచ్చేసి మనకి చూడండి, ఎండి ఎంఎస్ ఆయుర్వేద ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్లో ఉండాలి. పబ్లికేషన్ ఇన్ రెప్యూటెడ్ జర్నల్లో ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ప్రాజెక్ట్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్లో కొంచెం ఉండాలన్నమాట, ఓకేనా. దీనికి 50,000 శాలరీ ఉంటుంది. మీరు అటెండ్ కావాల్సింది వచ్చేసి 29/1/2018 టెస్ట్కి ఇంటర్వ్యూకి మార్నింగ్ 10 కల్లా మీరు చెప్పిన అడ్రస్కి ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. అంతేకాకుండా మల్టీ టాస్కింగ్ అటెండ్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. 27 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు అయితే చాలు. దీనికి 16,000 వరకు శాలరీ ఉంటుంది. సేమ్ డేట్ని ఇంటర్వ్యూ అండ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ వచ్చేసి దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కాకపోతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. దీనికి కూడా ఏజ్ వచ్చేసి 27 years బిలో ఉండాలి. 16,000 జీతం ఉంటుంది. దీనికి వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఒక్కటే ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది కూడా సేమ్ డేట్ని. అంతేకాకుండా చూడండి, పంచకర్మ టెక్నీషియన్ వచ్చేసి డిప్లొమా చేసి ఉండాలి, అంటే డిప్లొమాలో సర్టిఫికేట్ ఉండాలి. అంతేకాకుండా మినిమం 1 year డ్యూరేషన్ ఉండాలన్నమాట. 1 year డ్యూరేషన్ ఉండాలి డిప్లొమా. అది కాకుండా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఈ సంబంధించిన ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో. అంతేకాకుండా 27 సంవత్సరాల లోపు ఉండాలి. దీనికి 16,000 శాలరీ. సేమ్ డేట్ని ఇంటర్వ్యూ అండ్ టెస్ట్ ఉంటుంది. పంచకర్మ అటెండెంట్ 1 ఉంది. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండి 1 సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో పంచకర్మ అటెండెంట్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి, ఓకేనా. అంతేకాకుండా 27 years వాళ్ళ లోపు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 16,000 శాలరీ ఉంటుంది. సేమ్ డేట్న సేమ్ టైంన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో చూడండి, 29/1/2019 ఇంటర్వ్యూ చేస్తారు. 10 గంటల లోపు మీరు అక్కడ అటెండ్ అయితే చాలా మంచిది. ఆల్రెడీ నేను మీకు అడ్రస్ చెప్పేశాను. సో వాళ్ళు ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ మాత్రం పట్టుకెళ్ళండి, ఓకేనా. సో మీ యొక్క ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్తారో దాని తగ్గట్టు మనం ప్రొసీడ్ అవ్వాలి. లేదా మీరు ఒకవేళ అన్లక్కీగా సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ని పట్టుకొని వచ్చేయచ్చు. సో ఇంతగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏం చేయాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ లింకు, అప్లికేషన్ లింకు 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను.